తెలంగాణలో ఎన్నికల వేడి మరింతగా పెరిగింది. అన్ని పార్టీల అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేలుస్తూ పైచేయి సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. అసలు గ్రౌండ్ లో పరిస్థితి ఎలా ఉంది? గెలుపు గుర్రాలు ఎవరు? ఉమ్మడి తెలంగాణలోని 10 జిల్లాల సమగ్ర విశ్లేషణను 10 టీవీ ప్రతిరోజు అందిస్తోంది. ఇవాళ ఉమ్మడి నల్గొండ జిల్లా రిపోర్టును అందించడానికి మా ప్రతినిధి వలి సిద్ధంగా ఉన్నారు. ఓవర్ టు వలి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎన్నికల పోరు నువ్వా నేనా అన్నట్లు సాగుతోంది. అధికార విపక్షాలు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. అసలు గ్రౌండ్లో పరిస్థితి ఎలా ఉంది? గెలుపు గుర్రాలు ఎవరు? ఉమ్మడి నల్గొండ జిల్లా సమగ్ర విశ్లేషణను మీ ముందుకు తీసుకొచ్చింది 10 టీవీ. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొత్తం 12 నియోజకవర్గాలు ఉన్నాయి. దేవరకొండ, నాగార్జునసాగర్, మిర్యాలగూడ, నల్లగొండ, మునుగోడు, నకిరేకల్, సూర్యాపేట, హుజూర్నగర్, కోదాడ, తుంగుతుర్తి, భువనగిరి, ఆలేరు. ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రస్తుతం 3 జిల్లాలుగా విడిపోయింది. అందులో నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి, భువనగిరి ఉన్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో గెలుపు గుర్రాలను పరిశీలిద్దాం. ముందుగా దేవరకొండ నియోజకవర్గాన్ని పరిశీలిస్తే ఇక్కడ టీఆర్ఎస్ నుంచి రమావత్ రవీంద్ర కుమార్ బరిలో నిలిచారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు అందుబాటులో ఉండటం, సిపిఐలో కూడా అనుచరులు ఉండటం రవీంద్ర కుమార్కు కలిసొచ్చే అంశాలు. అయితే వ్యక్తిగతంగా అనుచరగణం లేకపోవటం, టీఆర్ఎస్ సంస్థాగతంగా బలంగా లేకపోవటం రవీంద్ర కుమార్కు మైనస్లుగా చెప్పొచ్చు. ఇక కూటమి తరఫున కాంగ్రెస్ అభ్యర్థి నేనావత్ బాలునాయక్ బరిలో ఉన్నారు. బాలునాయక్ బలాలను పరిశీలిస్తే వ్యక్తిగతంగా అనుచరగణం ఉండటం, ప్రజాకూటమి మద్దతు ఉండటం, జడ్పీ చైర్మన్గా పలు అభివృద్ధి పనులు చేయటం ఈయనకు కలిసొచ్చే అంశాలు. అయితే టికెట్ కోసం పార్టీలు మారతారనే అపవాదు, కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి బరిలో ఉండటం బాలునాయక్కు మైనస్ అని చెప్పొచ్చు. అటు బీఎల్ఎఫ్ నుంచి బిల్యా నాయక్ బరిలో ఉన్నారు. వ్యక్తిగతంగా క్లీన్ ఇమేజ్ ఉండటం, గత ఎన్నికల్లో ఓడిపోయాడనే సానుభూతి ఉండటం, కాంగ్రెస్లోనూ తనకు సహకరించే అనుచరగణం ఉండటం బిల్యా నాయక్ కలిసొచ్చే అంశాలు. బిల్యా నాయక్ బలహీనతలను పరిశీలిస్తే బీఎల్ఎఫ్కు క్యాడర్ లేకపోవటం, ఆర్థికంగా బలంగా లేకపోవటం మైనస్లుగా చెప్పొచ్చు. నాగార్జునసాగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా కుందూరు జానారెడ్డి బరిలో నిలిచారు. నియోజకవర్గంలో బలమైన క్యాడర్ ఉండటం, ప్రజాకూటమి మద్దతు ఉండటం, పార్టీ అధికారంలోకి వస్తే సీఎం అవుతారనే ప్రచారం జానారెడ్డికి ప్లస్లుగా చెప్పొచ్చు. అందుబాటులో ఉండరనే విమర్శలు, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేదనే విమర్శలు జానారెడ్డికి మైనస్లుగా చెప్పొచ్చు. ఇక టీఆర్ఎస్ అభ్యర్థిగా నోముల నరసింహయ్య బరిలో ఉన్నారు. టీఆర్ఎస్ అభివృద్ధి పథకాలు, కాంగ్రెస్ నుంచి కీలక నేతలు టీఆర్ఎస్లో చేరడం, బలమైన రాజకీయ నేపథ్యం ఉండటం నోముల నరసింహయ్యకు ప్లస్లుగా చెప్పొచ్చు. నాన్ లోకల్ అనే అపవాదం ఉండటం, పార్టీలో అసమ్మతి ఉండటం నోములకు మైనస్లుగా చెప్పొచ్చు. మిర్యాలగూడ నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థిగా నలమోతు భాస్కర్ రావు బరిలో నిలిచారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణం పనులు జరుగుతుండటం, అన్ని పార్టీల నేతలతో పరిచయాలు ఉండటం భాస్కర్ రావుకు అనుకూలతలుగా చెప్పొచ్చు. అయితే గ్రామీణ ప్రాంతాల్లో పెద్దగా పర్యటించకపోవటం, అభివృద్ధి చేపట్టలేదనే విమర్శలు భాస్కర్ రావుకు మైనస్లుగా చెప్పొచ్చు. ఇక మహాకూటమి తరఫున కాంగ్రెస్ అభ్యర్థి ఆర్ కృష్ణయ్య బరిలో నిలిచారు. సామాజిక ఉద్యమకారునిగా గుర్తింపు ఉండటం, బీసీ వర్గాల్లో బలమైన ముద్ర వేయటం, ప్రజాకూటమి మద్దతు ఉండటం కృష్ణయ్యకు కలిసొచ్చే అంశాలు. నాన్ లోకల్ కావడం, రెబల్గా స్కైలాబ్ నాయక్ బరిలో ఉండటం కృష్ణయ్యకు మైనస్లుగా చెప్పొచ్చు. ఇక బీఎల్ఎఫ్ బలపరిచిన సిపిఎం అభ్యర్థి జూలకంటి రంగారెడ్డి సైతం మిర్యాలగూడ నుంచే బరిలో ఉన్నారు. పార్టీకి సంస్థాగతంగా బలం ఉండటం, ప్రజలకు అందుబాటులో ఉండటం, ఇటీవల చేపట్టిన సామాజిక ఉద్యమాలు జూలకంటికి కలిసొచ్చే అంశాలు. అయితే ఒంటరిగా బరిలో ఉండటం, ఎమ్మెల్యేగా గతంలో పెద్దగా అభివృద్ధి చేయకపోవటం జూలకంటికి మైనస్లుగా చెప్పొచ్చు. నల్గొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి బరిలో ఉన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండటం, ఆర్థికంగా బలంగా ఉండటం, ప్రజాకూటమి మద్దతు ఉండటం కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కలిసొచ్చే అంశాలు. అయితే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేదనే విమర్శలు, క్షేత్రస్థాయిలో ప్రజల్లో అసంతృప్తి ఉండటం కోమటిరెడ్డికి మైనస్లుగా చెప్పొచ్చు. ఇక టీఆర్ఎస్ నుంచి కంచర్ల భూపాల్రెడ్డి బరిలో ఉన్నారు. ఈయన బలాలను పరిశీలిస్తే ప్రభుత్వ పథకాలు, గతంలో ఓడిపోయారనే సానుభూతి, టీడీపీ క్యాడర్ సహకారంపై నమ్మకం ఈయనకు కలిసొచ్చే అంశాలు. ఇటీవలే టీఆర్ఎస్లో చేరడం, టీఆర్ఎస్ అసంతృప్తుల సహాయ నిరాకరణ భూపాల్రెడ్డికి మైనస్లుగా చెప్పొచ్చు. ఇక మునుగోడు నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి బరిలో నిలిచారు. ప్రజలకు అందుబాటులో ఉండటం, నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులు, ఉద్యమకారుల మద్దతు ఈయనకు కలిసొచ్చే అంశాలు. అయితే ప్రజల్లో వ్యతిరేక ప్రచారం జరగటం, గట్టుపల్లి మండలాన్ని సాధించలేకపోయారనే విమర్శ ప్రభాకర్ రెడ్డికి మైనస్గా ఉంది. ఇక కాంగ్రెస్ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బరిలో నిలిచారు. ఆర్థికంగా బలంగా ఉండటం, భారీగా అనుచరగణం ఉండటం, ప్రజాకూటమి మద్దతు ఉండటం కోమటిరెడ్డికి కలిసొచ్చే అంశాలు. ఎన్నికల సమయంలోనే కనిపిస్తారనే అపవాదు, అందుబాటులో ఉండకపోవటం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి
మైనస్లుగా చెప్పొచ్చు. నగరేకల్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ నుంచి వేముల వీరేశం బరిలో దిగారు. ఈయన బలాలను పరిశీలిస్తే ప్రజలకు అందుబాటులో ఉండటం, ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న నిమ్మ మార్కెట్ను ఏర్పాటు చేయటం, ప్రభుత్వ సంక్షేమ పథకాలు బలాలుగా చెప్పొచ్చు. అయితే సెటిల్మెంట్లు చేస్తారనే ఆరోపణలు, ప్రతి పనిలో కుటుంబ సభ్యుల జోక్యం వేముల వీరేశంకు బలహీనతలుగా చెప్పొచ్చు. ఇక కాంగ్రెస్ నుంచి చిరుమర్తి లింగయ్య బరిలో ఉన్నారు. ప్రజాకూటమి మద్దతు ఉండటం, ప్రజలకు అందుబాటులో ఉండటం, గతంలో ఓడిపోయాడనే సానుభూతి చిరుమర్తికి కలిసొచ్చే అంశాలు. సొంత పార్టీలో ఆశావాహుల అసమ్మతి, ఆర్థికంగా బలంగా లేకపోవటం లింగయ్యకు బలహీనతలుగా చెప్పొచ్చు. ఇక సిపిఎం నుంచి జిట్టా నగేష్ బరిలో ఉన్నారు. పార్టీకి ప్రతి గ్రామంలో సొంత కేడర్ ఉండటం, సామాజిక ఉద్యమాలతో పాతవారు పార్టీకి దగ్గర కావటం, క్లీన్ ఇమేజ్ ఉండటం కలిసొచ్చే అంశాలు. అయితే సిపిఎం ఒంటరిగా బరిలోకి దిగటం, ఆర్థికంగా బలంగా లేకపోవటం నగేష్ బలహీనతలుగా చెప్పొచ్చు. ఇక సూర్యాపేట నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థిగా జగదీష్ రెడ్డి బరిలో నిలిచారు. ఈయన బలాలను పరిశీలిస్తే ప్రభుత్వ సంక్షేమ పథకాలు, బలమైన అనుచరగణం ఉండటం, మంత్రిగా చేపట్టిన అభివృద్ధి పనులు ప్లస్లుగా చెప్పొచ్చు. అయితే కార్యకర్తలను పట్టించుకోరనే విమర్శలు, ప్రజలకు అందుబాటులో ఉండకపోవటం జగదీష్ రెడ్డి బలహీనతలుగా చెప్పొచ్చు. ఇక ఇదే నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి రామరెడ్డి దామోదర్ రెడ్డి బరిలో నిలిచారు. బలమైన క్యాడర్ ఉండటం, ప్రజాకూటమి మద్దతు ఇవ్వటం, ఆర్థికంగా బలంగా ఉండటం దామోదర్ రెడ్డికి కలిసొచ్చే అంశాలు. అయితే గతంలో మంత్రిగా ఎటువంటి అభివృద్ధి చేయలేదనే విమర్శలు, అనుచరగణంపై సెటిల్మెంట్ల ఆరోపణలు దామోదర్ రెడ్డికి మైనస్లుగా చెప్పొచ్చు. ఇక సూర్యాపేటలో బీజేపీ నుంచి సంకినేని వెంకటేశ్వరరావు బరిలో నిలిచారు. ఈయన బలాలను పరిశీలిస్తే నియోజకవర్గ వ్యాప్తంగా అనుచరగణం ఉండటం, గత ఎన్నికల్లో ఓడిపోయారనే సానుభూతి, వ్యక్తిగతంగా క్లీన్ ఇమేజ్ ఉండటం సంకినేనికి కలిసొచ్చే అంశాలు. బీజేపీకి క్షేత్రస్థాయిలో బలం లేకపోవటం, ప్రజల్లోకి పెద్దగా వెళ్లకపోవటం సంకినేనికి మైనస్లుగా చెప్పొచ్చు. హుజూర్ నగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి బరిలో నిలిచారు. కూటమి పార్టీల మద్దతు ఉండటం, బలమైన క్యాడర్ ఉండటం, పార్టీ అధికారంలోకి వస్తే సీఎం అవుతారనే ప్రచారం జరగటం ఉత్తమ్కు కలిసొచ్చే అంశాలు. అందుబాటులో ఉండరనే అపవాదు, కలవాలంటే ద్వితీయ శ్రేణి నాయకులే దిక్కు అనే విమర్శలు ఉత్తమ్కు మైనస్లుగా ఉన్నాయి. ఇక టీఆర్ఎస్ నుంచి శానంపూడి సైదిరెడ్డి బరిలో నిలిచారు. ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలు, మంత్రి జగదీష్ రెడ్డి, కేసీఆర్ అండదండలు, ఆర్థికంగా బలంగా ఉండటం సైదిరెడ్డికి కలిసొచ్చే అంశాలు. శ్రీకాంతాచారి తల్లి సహకరించకపోవటం, నియోజకవర్గానికి కొత్తవారీగా పరిచయం కావటం సైదిరెడ్డికి మైనస్లుగా చెప్పొచ్చు. కోదాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా ఉత్తమ్ పద్మావతి బరిలో నిలిచారు. ప్రజాకూటమి మద్దతు ఉండటం, కాంగ్రెస్కు బలమైన క్యాడర్ ఉండటం, పీసీసీ చీఫ్ ఉత్తమ్ భారీగా గుర్తింపు ఉండటం పద్మావతికి కలిసొచ్చే అంశాలు. అయితే ఇటీవలే బొల్లం మల్లయ్య యాదవ్ టీడీపీని వీడి టీఆర్ఎస్లో చేరడం, అలాగే పద్మావతి ప్రజలతో కలవకపోవటం మైనస్లుగా చెప్పొచ్చు. ఇక కోదాడలో టీఆర్ఎస్ నుంచి బొల్లం మల్లయ్య యాదవ్ బరిలో నిలిచారు. ఈయన బలాలను పరిశీలిస్తే వ్యక్తిగతంగా క్లీన్ ఇమేజ్ ఉండటం, టీడీపీ మోసం చేసిందనే సానుభూతి, టీఆర్ఎస్ ప్రభుత్వ పథకాలు మల్లయ్య యాదవ్కు కలిసొచ్చే అంశాలు. టికెట్ ఆశించిన టీఆర్ఎస్ నేతల సహాయ నిరాకరణ, టీఆర్ఎస్కు నియోజకవర్గంలో పెద్దగా బలం లేకపోవటం బొల్లం మల్లయ్య యాదవ్ మైనస్లుగా చెప్పవచ్చు. తుంగతుర్తి నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థిగా గాదరి కిషోర్ కుమార్ బరిలో నిలిచారు. నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి, కేసీఆర్ చరిష్మా, విద్యార్థి ఉద్యమకారుడిగా గుర్తింపు పొందడం కిషోర్ కుమార్కు ప్లస్లుగా చెప్పొచ్చు. అయితే స్థానికేతరుడు కావటం, ప్రజలకు అందుబాటులో ఉండకపోవటం కిషోర్కు మైనస్లుగా చెప్పొచ్చు. ఇక కాంగ్రెస్ నుంచి అద్దంకి దయాకర్ బరిలో నిలిచారు. ఈయన బలాలను ఒకసారి పరిశీలిస్తే కూటమి పార్టీల మద్దతు ఉండటం, స్థానికుడనే గుర్తింపు, తెలంగాణ జేఏసీ నేతగా విస్తృత పరిచయాలు దయాకర్కు ప్లస్లుగా చెప్పొచ్చు. అందుబాటులో ఉండరనే విమర్శలు, రెబల్గా దామోదర్ రెడ్డి అనుచరుడు రవి బరిలో ఉండటం అద్దంకి దయాకర్కు మైనస్లుగా చెప్పొచ్చు. ఇక భువనగిరి నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థిగా పైళ్ల శేఖర్ రెడ్డి బరిలో నిలిచారు. ఈయన బలాలను పరిశీలిస్తే ప్రజలకు అందుబాటులో ఉండటం, 4 చేసిన అభివృద్ధి, ఎలిమినేటి ఉమామాధవరెడ్డి మద్దతు ఉండటం పైళ్ల శేఖర్ రెడ్డికి కలిసొచ్చే అంశాలు. అయితే నాయకుడిగా కన్నా వ్యాపారవేత్తగానే గుర్తింపు ఉండటం, స్థానికేతరుడు కావటం శేఖర్ రెడ్డికి మైనస్లుగా చెప్పొచ్చు. భువనగిరిలో కాంగ్రెస్ అభ్యర్థిగా కుంభం అనిల్ కుమార్ రెడ్డి బరిలో నిలిచారు. ప్రజాకూటమి మద్దతు, ప్రజలకు అందుబాటులో ఉండటం, స్థానికుడనే గుర్తింపు అనిల్ కుమార్ రెడ్డికి కలిసొచ్చే అంశాలు. అయితే సొంత పార్టీలో లుకలుకలు, కాంగ్రెస్కు పెద్దగా క్యాడర్ లేకపోవటం అనిల్ కుమార్ రెడ్డి మైనస్లుగా చెప్పొచ్చు. ఇక యువ తెలంగాణ పార్టీ నుంచి జిట్టా బాలకృష్ణారెడ్డి సైతం భువనగిరి నుంచి బరిలో దిగారు. ఈయనకు బీజేపీ మద్దతు ఉండటం, తెలంగాణ ఉద్యమకారుడిగా గుర్తింపు ఉండటం, గతంలో ఓడిపోయాడనే సానుభూతి జిట్టాకు కలిసొచ్చే అంశాలు. ప్రజలకు అందుబాటులో ఉండకపోవటం, ఎన్నికల సమయంలోనే కనిపిస్తారనే అపవాదు జిట్టాకు మైనస్లుగా చెప్పవచ్చు. ఆలేరు నియోజకవర్గంలో టీఆర్ఎస్ నుంచి గొంగిడి సునీత బరిలో నిలిచారు. యాదాద్రి ఆలయ అభివృద్ధి, కేసీఆర్ సంక్షేమ పథకాలు, అధికంగా ఉన్న మహిళా ఓట్లు ఈమెకు కలిసొచ్చే అంశాలు.
అయితే సెటిల్మెంట్లలో కుటుంబ సభ్యుల జోక్యం, ఎన్నికల సమయంలో కీలక నేతలు పార్టీని వీడటం గొంగిడి సునీతకు మైనస్లుగా చెప్పొచ్చు. ఇక కూటమి తరఫున కాంగ్రెస్ అభ్యర్థిగా బూడిద భిక్షమయ్య గౌడ్ బరిలో ఉన్నారు. ఈయన బలాలను పరిశీలిస్తే కాంగ్రెస్ క్యాడర్ బలంగా ఉండటం, ఇతర పార్టీల నుంచి చేరికలు, ప్రజా కూటమి మద్దతు భిక్షమయ్య గౌడ్కు కలిసి వచ్చే అంశాలు. అయితే భూ కబ్జా ఆరోపణలు ప్రజల్లో ఉండకపోవటం బూడిద భిక్షమయ్య గౌడ్కు మైనస్లుగా చెప్పొచ్చు. ఆలేరులో బీఎల్ఎఫ్ నుంచి మోత్కుపల్లి నరసింహులు సైతం బరిలో ఉన్నారు. వ్యక్తిగతంగా క్లీన్ ఇమేజ్ ఉండటం, తన సామాజిక వర్గంలో మంచి గుర్తింపు ఉండటం, బీఎల్ఎఫ్ పేరుతో సిపిఎం మద్దతు ఇవ్వటం మోత్కుపల్లి ప్లస్లుగా చెప్పొచ్చు. అయితే బీఎల్ఎఫ్ ఓటు బ్యాంకు లేకపోవటం, ఓ సామాజిక వర్గంలో వ్యతిరేకత ఉండటం మోత్కుపల్లికి మైనస్లుగా చెప్పాలి. మొత్తంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్కే అనుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. భువనగిరి, కోదాడలో టీఆర్ఎస్కు అనుకూలంగా ఉంటే దేవరగొండ, నాగార్జునసాగర్, నకిరేకల్, హుజూర్ నగర్, ఆలేరులో కూటమికి అనుకూలంగా ఉంది. ఇక నల్గొండ, మునుగోడు, సూర్యాపేట, మిర్యాలగూడ, తుంగుతుర్తి స్థానాల్లో పోటాపోటీగా పోరు కొనసాగనుంది.